అడవి పక్కన విలేజ్లో ఒక కాకి ఒకటి ఉండేది. అది అక్కడ మిగతా కాకులతో కలిసి అప్పుడప్పుడు అడవి మొత్తం తిరిగొచ్చేది. ఒకసారి అడవిలోని హంసని చూసి, తెల్లగా ఎంత అందంగా ఉంది హంస, దీనంత సంతోషంగా మరి ఏ పక్షి ఉండదు, నేను ఉన్నానెందుకు అని అనుకుండేది. ఓసారి హంస దగ్గర ఆ మాట అంది. నేను అలానే అనుకొని గర్వపడేదాన్ని, కానీ చిలుకని చూశాక నా అభిప్రాయం తప్పని అర్థమైంది. గ్రీన్ కలర్స్లో ఎంత బాగుంటుందో కదా చిలుక అని అంది హంస. అప్పుడు కాకి చిలుక దగ్గరికి వెళ్ళి హంస అన్న మాటల్ని చెప్పింది. అవును, హంస చెప్పినట్లు నా రంగులు చూసి ఎంతో సంతోషంగా ఉండేదాన్ని, కానీ నెమలిని చూశాక అందమంటే దానిదే అనిపించింది. నాకు 2 రంగులే ఉన్నాయి, నెమలికి ఎన్ని రంగులో అంది చిలుక కాస్త అసూయగా. వెంటనే నెమలిని కలిసి ఈ మాటలు చెప్పాలనుకుంది కాకి. అడవంతా తిరిగింది, కానీ దానికి ఒక్క నెమలి కూడా కనిపించలేదు. ఒకసారి అది దగ్గరలో ఊర్లోని జూలో నెమలిని చూసింది. దాని దగ్గరికి వెళ్ళి, అందమంటే నీదే, మనుషులకి నువ్వంటే ఎంత ఇష్టమో అంటూ పొగడ్తల్లో ముంచెత్తేసింది. కానీ చెప్పేదంతా విని నెమలి దీనంగా ముఖం పెట్టి, నా అందం వల్లే నేను ఇక్కడున్నాను, అడవిలో ఉన్నంత వరకు వేటగాళ్ళకి భయపడి దాక్కుంటూ తిరగాల్సి వచ్చింది, చివరికి వాళ్ళ చేతికి చిక్కి ఇలా జూలో పడ్డాను, ఇక్కడికి వచ్చాక కాకి కంటే స్వేచ్ఛాజీవి మరొకటి లేదు కదా అనిపిస్తుంది. ఇక్కడ దాదాపు అన్ని పక్షుల్ని జూలో పెట్టారు, ఒక్క మీ కాకుళ్ళు తప్ప, నేనే కాకినై ఉంటే నీలా స్వేచ్ఛగా తిరిగేదాన్ని కదా అంది. ఈ మాటలు విన్న కాకి అప్పటి నుంచి మిగతా పక్షులతో పోల్చుకోకుండా హాయిగా జీవించడం మొదలుపెట్టింది. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, ఏ వ్యక్తి అయితే ఉన్న దాంట్లో సాటిస్ఫై అవుతాడో అతనే ఈ లోకంలో మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. ఎవరితోటూ మనం కంపేర్ చేసుకోకూడదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.